దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మనము అతి క్లుప్తమైనటువంటి సందేశము కొరకు యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిననెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగా. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక వజ్రానికి ఎన్ని ముఖములున్నవో లెక్కించుట మానవరీత్యా అసాధ్యము అని పెద్దలు చెబుతూ ఉంటారు. వజ్రానికి ఉండే ముఖాలు ఎన్ని? ఆల్మోస్ట్ ఇన్ఫినిటీ. అవి మనం లెక్కించలేము అని చెబుతారు. ఎందుకంటే అన్ని వైపులా ఆ వజ్రము చెక్కబడి సాన పట్టబడినప్పుడు ఒక ముఖము ఇంకో ముఖములో ప్రతిబింబించి దాంట్లో మళ్ళీ ఇంకో ముఖం వచ్చి రిఫ్లెక్ట్ అయ్యి టోటల్గా అసలు ఎన్ని ముఖాలు అక్కడ ఉన్నాయో మనం తెలుసుకోవడం అసాధ్యమవుతుంది. దేవుని వాక్యం కూడా అటువంటిదే. దేవుని వాక్యానికి ఎన్ని ముఖములు ఉన్నవి, ఎన్ని కోణములు ఉన్నవి, ఎన్ని సందేశములు ఉన్నవి, ఎన్ని భావములు ఉన్నవి, మానవుడు దీన్ని కొలవలేడు, గ్రహించలేడు. బైబిల్ గ్రంథాన్ని మనం ఎప్పటికైనా నాకు ఇక మొత్తం తెలిసిపోయింది, అర్థమైపోయింది, నాకు తెలియంది ఏమీ లేదు అనే పరిస్థితి ఎప్పటికీ రాదు. నెవర్ నెవర్ నెవర్. నాకన్నా ఎక్కువ బైబిల్ చదివిన వాళ్ళని కూడా నేను చూశాను. నేను 120 సార్లు చదివానని చాలామంది గొప్పగా చెబుతుంటే మొన్న ఒక అక్కయ్య గారు చెప్పారు, బైబిల్ మిషన్ సేవకురాలు భాగ్యలతమ్మ గారని ఉన్నారు హైదరాబాద్లో. ఆవిడ మోకాళ్ళ మీద ఆ అక్కయ్య గారు 150 సార్లు చదివారట. ఎక్కువ చదివిన భక్తులు ఉన్నారు, కానీ ఒక 100 సార్లు అనుకోండి, పోనీ 100 సార్లు అయినా తక్కువేం కాదుగా. ఇప్పటికీ నాకేమనిపిస్తుందంటే బైబిల్లో మొదటి పేజీ కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా 66 గ్రంథాలు, ప్రకటన గ్రంథం దాకా మొత్తం సారాంశం అంతా కాచి వడబోసి పుక్కిట పెట్టాడు అనేదంతా అతిశయోక్తి. ఇప్పటికీ నేను ప్రతిరోజు 61 జన్మదినం అయిపోయి 62వ జన్మదినం దగ్గరకు వస్తుంది. నాకు 10 సంవత్సరాల ప్రాయంలో నేను పరిశుద్ధాత్మాభిషేకం పొంది అన్య భాషల్లో ప్రార్థన మొదలుపెట్టాను. ఇన్ని సంవత్సరాలు దేవునితో నడిచాను. నాకు ప్రతిరోజు ఆదికాండం ఒకటి కొత్తగా అర్థమవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న నేను ఇంకా మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో కూర్చున్నాను. అక్కడే తెగట్లేదు పరిశోధన. ఇంకా బైబిల్ అంతా నాకు తెలిసిపోయింది, మహాపండితుడను అని చెప్పుకున్నవాడు ఎంత బుద్ధిహీనుడండి. ఇంకా గొప్ప బుద్ధిహీనుడు బైబిల్లో పొరపాట్లు ఉన్నాయని ప్రచారం చేశాడు. వాడు ఇంకా పెద్ద స్టూపిడు. వాడు అన్ని భాషల్లో తిట్టాలి వాడిని. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ అన్ని భాషల్లో నేర్చుకుంటున్నాను స్పెషల్గా. బైబిల్లో పొరపాట్లే ఉంటారా బాబు? నీ బుర్రకాయలో పొరపాటు ఉంది, నీ అవగాహనలో పొరపాటు ఉంది. బైబిల్ మనుషులను మార్చే గ్రంథము. మనుషులు చదివే గ్రంథం కాదు, మనుషులనే చదివే గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు ఈ మాట. నేను బైబిల్ చదవడానికి ప్రయత్నిస్తుంటే అది నన్నే చదువుతుంది. మనుషులు చదివే పుస్తకాలు ఎన్నో నేను చూశాను, కానీ మనిషిని చదివే గ్రంథం ఒకటి చూశాను, అది బైబిల్ అని ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు. ఆయన్ని కొంతమంది అడిగారట, ఎందుకు మన మతం వదిలేసి ఆ మాలోళ్ళు మాదిగోళ్ళ మతంలోకి వెళ్ళిపోయావు? మన మతంలో ఏదన్నా లోపం ఉంటే నువ్వు దాన్ని చక్కదిద్దుకోవచ్చు కదా. మన మతంలో ఏమైనా తప్పులు ఉంటే మార్చుకుందాం, మనం మార్చుకోవచ్చు కదా, ఎందుకు వేరే మతంలోకి పోయావు అని అంటే ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు, నేను మారిస్తే మారిపోయేది, నేను మార్చగలిగేది నాకెందుకండి, నన్ను మార్చేది కావాలి కానీ అన్నాడు.
నేను మారిస్తే బాగుపడేది నాకెందుకు బాబు, నన్ను మార్చి నన్ను మంచివాణ్ణి చేసేది కావాలి. అదే క్రీస్తు మార్గం, అదే బైబిల్ మార్గం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చాలా విచిత్రమైంది, చాలా అద్భుతమైంది. భూమి మీద 7 వండర్స్ ఉన్నాయని చెబుతారు. హ్యాంగింగ్ గార్డెన్స్, తాజ్మహల్ కూడా ఒకటి, వండర్స్ అంటారు. వీళ్ళ ముఖంలే అనుకుంటాను నేను, ఏంట్రా 7th వండరు, 7 వండర్స్. అన్నిటికంటే పెద్ద వండర్ బైబిల్ గ్రంథం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వండర్ ఆఫ్ వండర్స్, మిరకిల్ ఆఫ్ మిరకిల్స్. అద్భుతాలలోకెల్లా అతి గొప్ప అద్భుతం బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథాన్ని నేను ఇక ఆశ వదులుకున్నా. దీన్ని ఎప్పటికైనా దీన్ని అగాధంలోకి వెళ్ళి మొత్తం అంతా నేను ఆకలింపు చేసుకోగలనేమో అని అనుకున్నా నా చిన్నతనంలో. అది ఎప్పటికీ జరగదని అర్థమైంది. బైబిల్ను నీవెంత ఎక్కువ చదువుతావో అంత ఎక్కువగా బైబిల్ మీద నీకు పట్టు దొరకదు. బైబిల్ మీద నీకు రాదు. ఎంత ఎక్కువ చదువుతావు అంత ఎక్కువగా బైబిల్కే నీ మీద గ్రిప్ వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. బైబిల్ నిన్ను ఆకలింపు చేసుకొని, నిన్ను ఆకట్టుకొని కంట్రోల్ చేసుకుంటుంది, అంతే వశపరుచుకుంటుంది. ఆత్మ వశుడు అయిపోతావు, దర్శన వశుడు అయిపోతావు, వాక్య వశుడు అయిపోతావు. ప్రచండమైన దైవశక్తి నిక్షిప్తమైన గని బైబిల్ గ్రంథం. బైబిల్లో ఇప్పుడు ఒక మాట చదివాను, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. ఐ మెంటర్ ఇన్ ద సబ్జెక్ట్. నా అంతట నేనే నా ప్రాణాన్ని పెట్టుచున్నాను. నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉన్నది, దాన్ని మళ్ళీ తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది అని ఒక ఆయన చెబుతున్నాడు ఇక్కడ. దయచేసి గమనించాలి. ఒక సబ్జెక్ట్ మీకు అప్పగించి నేను వెళ్తాను. ఏమంటున్నాడు ఈయన? నా ప్రాణమును నా అంతట నేనే పెట్టుచు. ఎవడు తీసుకోలేడు నా ప్రాణం. నన్ను చంపడానికి ఎవడైనా వచ్చాడు అనుకోండి, వాడిని కోపంగా చూస్తే మాడి మసైపోతాడు. వాడిని నన్ను చంపడం ఏంటి? కోపంగా చూస్తే చాలు మాడి మసైపోతాడు, బుగ్గి అయిపోతాడు వాడు. ఎవడు నన్ను చంపలేడు, నా ప్రాణం తీసుకోలేడు. నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను. నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. నన్ను పంపిన తండ్రి వలన నేను ఈ అధికారం పొందాను. ఒక ఆయన అన్నాడు అని ఈయననే బైబిల్ గమనించాలి, వేరు వేరు నామధేయాలతో విభిన్న స్థలాల్లో పరిచయం చేస్తుంది. బైబిల్కున్న ప్రచండమైన విశాలత అది. ఇన్ఫినిట్ ఫేసెట్స్ ఆఫ్ ద బైబిల్. ఈ మాట అన్న ఆయన ఉన్నాడు కదా, ఆయన్ని బైబిల్ వేరే వేరే భాగాల్లో వేరే వేరే పేర్లతో పిలుస్తుంది. ఉదాహరణకు సామెతలు 8వ అధ్యాయంలో ఈయనను గూర్చి లేఖనం ఏం చెబుతోంది? జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానము ఎవరాయన అని మీరు ఆలోచిస్తే ఆ 8వ అధ్యాయం అంతా చదువుకొస్తే ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు. దేవుడు నేల మట్టిని, పర్వతములను, మైదానములను రవ్వంతయు సృష్టింపక ముందు తన కార్యముల్లో ప్రథమమైన దానిగా నన్ను యెహోవా కలుగజేశాను. ఆయన చేసిన కార్యములన్నిటిలో నేను ప్రధాన శిల్పినై అనుదినము ఆనందించుచుంటిని. ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్ క్రియేషన్. నేను ఆనందిస్తున్నాను. నేను, నా పేరు జ్ఞానం. ప్రియులారా, దేవుని కార్యములన్నిటిలో ప్రధాన శిల్పి ఎవరు అంటే మన ప్రభువైన యేసే. ఆయననే మళ్ళీ యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యం ఉండెను. అక్కడేమో సృష్టికి పూర్వం జ్ఞానం ఉండెను, ఇక్కడేమో వాక్యం ఉండెను. వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. అక్కడంతా వాక్యము దేవుడై ఉండెను, సమస్తము వాక్య మూలంగా
కలిగెను. వాక్యము లేకుండా ఏదీ కలుగలేదు. ఆ వాక్యము శరీరధారి ఆయను. శరీరధారి అయిన వాక్యమే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన. గొర్రెపిల్ల, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, క్యారీయింగ్ ద సిన్ ఆఫ్ ద హోల్ వరల్డ్. ప్రియులారా, ఆయన పేరు అక్కడేమో జ్ఞానము, యోహాను సువార్తలోనేమో వాక్యము. అదే యోహాను సువార్తలో ఆయనే చెప్పాడు, నేనే సత్యమును అని. ఇప్పుడు జ్ఞానము, వాక్యము, సత్యము, ఇంకా ఆయనకి ఎన్ని పేర్లు పెట్టబడ్డాయో అన్ని పేర్లకు ఈ వచనాన్ని మీరు ఆపాదించి ఆలోచించండి, చదువుకోండి, ధ్యానము చేయండి. కొత్త ప్రపంచము, కొత్త విశ్వము, కొత్త బ్రహ్మాండమే మీ కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనములో ఈ మాటలు జ్ఞానము అనుచున్నది అనుకోండి. జ్ఞానం అనుచున్నది, ఎవడును నా ప్రాణమును తీసుకోడు. జ్ఞానము అయి ఉన్న నన్నెవడు చంపలేడు. జ్ఞానము అయి ఉన్న నేను నా ప్రాణాన్ని సొంతగా అర్పించేస్తాను, మళ్ళీ నా ప్రాణాన్ని వెనక్కి తీసుకో. అప్పుడేమవుతుంది? జ్ఞానము మళ్ళీ బ్రతుకుతుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే వాక్యము కూడా అప్పుడప్పుడు తన్ను తాను మరణానికి అప్పగించుకుంటుంది. మళ్ళీ తన ప్రాణాన్ని వాక్యము మళ్ళీ వెనక్కి తీసుకున్నప్పుడు వాక్యము మళ్ళీ బ్రతుకుతుందన్నమాట. సత్యం అనేది ఉన్నది, తన్ను తాను మరణానికి అప్పగించుకుంటుంది సత్యం అప్పుడప్పుడు. ఏ సత్యమైతే ఇష్టపూర్వకంగా మరణానికి లొంగిపోతుందో ఆ సత్యం మళ్ళీ నా ప్రాణం నాకు ఇచ్చేయమని లాక్కుంటుంది. ఒక సమయంలో చచ్చిపోయిందనుకున్న సత్యం మళ్ళీ బ్రతుకుతుంది. జ్ఞానానికి చావు లేదు, సత్యానికి చావు లేదు, దేవుని వాక్యానికి చావు లేదు. అయితే అప్పుడప్పుడు తాత్కాలికంగా చచ్చిపోయినట్టు కనబడతాయి అంతే. సత్యము అప్పుడప్పుడు చచ్చిపోయినట్లు కనపడుతుంది. యేసుప్రభు వారు చనిపోయారు, సమాధిలో పెట్టబడ్డారు. ఆయన శత్రువులందరూ పండగ చేసుకున్నారు. అయిపోయిందిరా, మన పీడ విరగడైపోయింది అనుకున్నారు. అదంతా వాళ్ళ సంతోషము కొద్ది కాలమే, స్వల్పకాలమే. 3వ నాడు ఉదయం మళ్ళీ వాళ్ళకి దిగులు స్టార్ట్ అయిపోయింది. ఈ లోకము జ్ఞానాన్ని ఇష్టపడదు, ఈ లోకము సత్యాన్ని ఇష్టపడదు, ఈ లోకము దేవుని వాక్యం అంటే ఇష్టపడదు, దేవుని మాట అంటే ఇష్టం లేదు. టైం అయిపోయింది అంటున్నారు. నేను ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడే ఒక తాగుడు పార్టీ పెట్టి ఒక రికార్డింగ్ డాన్స్ పెడితే టైం అయింది అంటారా అని అడుగుతున్నాను. నేను అనలే. అబ్బా, ఇంత గొప్ప దేశ సేవ అండి, మా ఓటు మీకే, ఎంత గొప్ప ప్రజాసేవ అనుకుంటారు. రికార్డింగ్ డాన్సు, సిగ్గు లేనటువంటి, సిగ్గు లజ్జ లేనటువంటి అసహ్యమైనటువంటి పాటలు, గంతులు, పిచ్చి గంతులు ఎవరికి డిస్టర్బెన్స్ కాదు. దేవుని మాట అంటే డిస్టర్బెన్స్. ఈ లోకానికి దేవుని మాట అంటే ఇష్టం ఉండదు. ఈ లోకానికి దేవుని జ్ఞానం అంటే ఇష్టం ఉండదు. జ్ఞానాన్ని పాడు చేసే మాటలు చెప్పాలి, మూఢనమ్మకాలు ప్రచారం చేయాలి, జ్ఞానమునకు విరోధమైన వాదనలు చెప్పాలి. అందరు కమ్మగా వింటారు. కానీ జ్ఞానము బోధిస్తే అసహ్యంగా కనపడుతుంది వాళ్ళకి. దేశాన్ని పాడు చేస్తున్నారు అని. సత్యం అంటే ఇష్టం లేదు. సత్యానికి విరుద్ధంగా మనం మాట్లాడితే దేశమంతా మనకు బ్రహ్మరథం పడతారు. సత్యం ఉన్నట్టు మాట్లాడితే మనల్ని ద్వేషిస్తారు. సత్యము మాట్లాడితే ద్వేషము, సత్యానికి భిన్నంగా మాట్లాడితే సన్మానము. ప్రియులారా,
అయితే ఒక విషయం చెబుతున్నాను, సత్యాన్ని ఈ లోకము ద్వేషించిన, సత్యం అప్పుడప్పుడు చచ్చిపోయినట్టు కనిపించిన, సత్యం సమాధిలో ఎల్లకాలము ఉండొద్దు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సత్యం సమాధిలో ఎల్లకాలం ఉండదు. అపోస్తలుల కార్యాలు 2:24 మనం చూద్దాం దయచేసి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఇక్కడ కూడా మనం అవన్నీ ఆ మాటలు ప్రతిక్షేపించుకోవచ్చు. యేసు సత్యము గనుక మరణము సత్యమును బంధించి ఉంచుట అసాధ్యం. యేసు జ్ఞానమై ఉన్నాడు గనుక మరణము జ్ఞానమును బంధించి ఉంచుట అసాధ్యం. ఇక మిగతావన్నీ అది ప్రచండమైన సబ్జెక్టు. అది పూర్తిగా మనం వివరించి రాస్తే నేను రాసిన 8 ప్రణాళిక గ్రంథాలు కలిపి రాసినంత పెద్ద బుక్ అవుతుంది. ఎందుకు అంటే మరణము బంధించి ఉంచలేకపోవడం అనేది ఆ పాయింట్ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎవడూ చంపడానికి వీలు లేని సత్యం తన్ను తాను ఎందుకు మరణానికి అప్పగించుకుంటుంది? ఎవడు చంపడానికి ఎవడికి అధికారం లేనటువంటి దైవ జ్ఞానం అప్పుడప్పుడు చచ్చిపోయినట్టు నిస్తేజంగా ఎందుకు ఉండిపోతుంది? ఆ దశకు వెళ్ళడం ఎందుకు? వెళ్ళిన తర్వాత సమాధి నన్ను బంధించి ఉంచలేదు అని చెప్పుకోవడం ఏంటి? అంటే దేవుని ప్రణాళిక ఖచ్చితంగా సరైన విధంగా సరైన నిష్పత్తులలో సమపాళ్ళలో నెరవేరడానికి అజేయమైన సత్యం అప్పుడప్పుడు ఓడిపోయినట్టు నటించడం అవసరమవుతుంది. ఎవడు గెలవడానికి వీల్లేని దేవుని సత్యం అప్పుడప్పుడు తాత్కాలికంగా మౌనం దాల్చి తను తగ్గించుకొని మరణానికి అప్పగించుకున్నట్లు కనబడుతుంది. లేకపోతే దేవుని జల్లడ పని చెయ్యదు, దేవుని చేట పని చెయ్యదు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన జల్లడ ఆయన చేతిలో ఉంది. సరైన దైవాన్వేషకులు ఎవరు కారో, ఎవరు యథార్థమైన దైవాన్వేషకులు కారో, దేవుని వెదకుటలో ఎవరు యథార్థవంతులు కారో వాళ్ళని జల్లడబట్టి అవతల పారేయాలి. దేవుని వెదుకుటలో నిజముగా చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు, వాళ్ళు మాత్రమే దేవుణ్ణి తెలుసుకోవాలి, వాళ్ళు మాత్రమే సత్యంలోకి రావాలి, వాళ్ళు మాత్రమే సత్యలోకానికి రావాలి. సత్యలోకం అంటే బ్రహ్మదేవుడు ఉండే లోకం అంటారు, సృష్టికర్త ఉండే లోకం. అక్కడికి అందరూ రాకూడదు, యథార్థమైన దైవాన్వేషకులు రావాలి. ప్రియ మిత్రులారా, సత్యము కొరకు మనం ఇవాళ ఆలోచిస్తున్నాం. సత్యము కొరకు భారము కలిగి ఉన్నాం, సత్యం కొరకు ఆశ కలిగి ఉన్నాము. సత్యాన్ని మనం తెలుసుకోవాలనే ఇష్టం, మనము తెలుసుకున్న సత్యాన్ని దేశమంతా తెలుసుకోవాలని మన భారం. ప్రియులారా, ఆ సత్యం గురించి ఒక విషయం చెబుతున్నాను. అప్పుడప్పుడు సత్యము బంధించబడినట్లు కనబడుతుంది. సత్యం అన్నానుగా, మళ్ళీ దానికి వేరే వేరే డైమెన్షన్స్. సువార్త సత్యము, వాక్య సత్యము, స్వభావ సత్యము, ప్రవర్తన సత్యం, ఇన్ని సత్యాలు ఉన్నాయి. సువార్త సత్యము ప్రకారం వారు క్రమముగా నడుచుకోకపోవటం చూసి నేను చిన్నవాడినైనా పేతురును ఎదిరించాను అంటాడు అపొస్తలుడైన పౌలు. గలతీ పత్రిక 2వ అధ్యాయము, దయచేసి గలతీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. సువార్త సత్యము మీ మధ్య నిలుచున్నట్లు ఒక్క గడి అయినను
లోబడుటకు ఒప్పుకొనలేదు. సువార్త సత్యము 14వ వచనం, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోలేదు. కనుక ఇంకా తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. సువార్త సత్యం ఉన్నది, అలాగే వాక్య సారాంశ సత్యం ఉన్నది, స్వభావ సత్యం ఉన్నది. యెషయా గ్రంథం 25వ అధ్యాయము ప్రారంభము నుండి చూడండి దయచేసి. యెషయా 25 చదవండి. నీవే నా దేవుడవు, నీ నామాన్ని నేను స్తుతిస్తాను. అద్భుతములు చేస్తేవి సత్య స్వభావమును అనుసరించి. ఇది ఏమి స్వభావము? సత్య స్వభావము. సత్య స్వభావము, ప్రవర్తనలో సత్యము. గాయను గూర్చి అంటాడు, నీ ప్రవర్తనలోని సత్యమును బట్టి. ప్రియులారా, ప్రవర్తన సత్యము, ఉపదేశ సత్యము, సువార్త సత్యము, స్వభావ సత్యము, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు చచ్చిపోయినట్టు కనిపిస్తాయి. చచ్చిపోయినట్టు కనిపిస్తాయి అవి. సువార్త అప్పుడప్పుడు చచ్చిపోయినట్టు కనిపిస్తుంది. అలాగా మన దృష్టికి అలాగా అభిప్రాయం కలుగుతుంది. కానీ మరణము యేసును బంధించి ఉంచుట అసాధ్యం. యేసు అంటే సత్యం కాబట్టి మరణము సత్యమును బంధించి ఉంచుట అసాధ్యం. సత్యములో ఒక కోణము సువార్త సత్యం, కనుక మరణము సువార్తను బంధించి ఉంచుట అసాధ్యము. దేవుని స్తోత్రం కలుగును. మీరు ఆలోచించుకోవాలి. ఇంట్లో మీకు దీంట్లో మీకు 1000 ప్రసంగాలు వస్తాయి. ఇంటికెళ్ళి మీరు హోంవర్క్ చేయాలండి. ఇక్కడ వదిలేసి మర్చిపోయి వెళ్ళిపోవడం కాదు. సువార్త సత్యమును మరణము బంధించి ఉంచుట అసాధ్యం. ఇప్పుడు కాంటెంపరీ మెసేజ్ ఇది. ఏం చెప్పాలని దేవుని ఆఖరి దాకా అడుగుతానే ఉన్నా. నాకు ఎప్పుడు అదే బాధ. స్టేజ్ ఎక్కినప్పుడు ఖాళీ, ఏమి అర్థం కాదు, ఏం చెప్పాలో అర్థం కాదు. ఆఖరి దాకా ప్రభువా నా పరువు తీయతో నా నోట్లో ఒక మాట పెట్టి తండ్రి అని అడుగుతూ ఉంటాను. కొన్నిసార్లు లేచి నిలబడ్డాక కూడా ఉపోద్ఘాతంగా ఆ మాట ఈ మాట చెప్పి ఆ పాట ఈ పాట పాడడం ఎందుకంటే వాక్కు రావాలని. ఇవాళ నేను చెబుతున్నాను, భారతదేశంలో సువార్త సత్యాన్ని చంపి సమాధి చేయడానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. రాజ్యాంగాన్ని మారుద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మత స్వేచ్ఛ లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్వరం ఢిల్లీ దాకా వెళుతోంది. ఇప్పుడు నాకు తెలుసు, हमें बहुत अच्छी तरह से मालूम है हमारा आवाज अब और उसी तरह इसी समय पे दिल्ली में भी सुना आता है. సువార్త సత్యాన్ని చంపి పాతి పెడదామని ప్రస్తుత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. సువార్త బోధిస్తే నేరం. యేసు ప్రభువుని ఎవరైనా ఇష్టపూర్వకంగా తమ రక్షకునికి అంగీకరించినా సరే నేరం. 7 సంవత్సరాల జైలు శిక్ష. బాప్తిస్మం ఇచ్చిన నేరం, బాప్తిస్మం తీసుకున్న నేరం. సెక్యులర్ గవర్నమెంట్గా ఉండదు, సెక్యులర్ రాజ్యాంగం ఉండదు. మన ధర్మశాస్త్రమే మన రాజ్యాంగంగా కొత్త రాజ్యాంగం రాయడానికి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అన్ని హంగులు తయారు చేస్తుంది. క్రీస్తు సంఘము రోషము కలిగి, ధైర్యము కలిగి, నడుము కట్టుకొని కార్యరంగంలోకి దూకాల్సిన అవసరం ఉంది. డినామినేషన్ తత్వం ఇక చాలు, దాన్ని చంపి బొందబెట్టేసేయండి నేను చెబుతున్నాను. నా డినామినేషన్ వేరు, మా తాతగారి బోధ వేరు, మా బోర్డు వేరు అని చెప్పుకొని కీచులాడుకున్న చిన్నపిల్లల మనస్తత్వం ఇక చాలు. నీ బోర్డు ఏదైనా సరే, నీ రక్షకుడు యేసు. నీ తాత బోధ కాదు, అపొస్తలుడైన పౌలు బోధ కొరకు ప్రాకులాడండి, పోరాడండి. సత్యము కొరకు ఏకం కండి. దుర్దినాలను దాపురించిన మనకు వచ్చిన ప్రమాదం కరోనా కాదు,
మతోన్మాద ప్రభుత్వమే అసలు శిశులైన కరోనాని మించిన కరోనాది. కరోనా వస్తే మనం మాస్క్ పెట్టుకుంటే సరిపోద్ది. మతోన్మాద కరోనా అదే మాస్క్ పెట్టుకొని వచ్చింది మన ముందుకు, మనం గుర్తుపట్టకుండా. వాళ్ళు వస్తారు మాకు తెలుసండి, ఎప్పటి నుంచో తయారుగా ఉన్నాం. 40 సంవత్సరాల కింద నుండి చెబుతున్నాను, దుర్దినాలు వస్తాయి బాబు, మీకు స్వేచ్ఛ ఉండని రోజులు వస్తాయి, ప్రార్థన చేసుకోలేరు, ఇళ్లల్లో కూడా ప్రార్థన చేసుకుంటే నేరముగా పరిగణిస్తారు, సువార్త చెప్పలేరు, చెడ్డ రోజులు వస్తున్నాయి, మనం ఏకమవుదామని నేను చెబితే నన్ను అబద్ధ ప్రవక్త అన్నారు. ఏంటి అబద్ధ ప్రవక్త? నేను యేసు దేవుడు కాదన్నానా? బైబిల్ వాక్యం కాదు, దేవుని వాక్యం కాదన్నానా? లేకపోతే వ్యభిచారాలు జాగ్రత్తలు చేయమని చెప్పానా? ప్రార్థన చేసుకోవద్దన్నానా? సిగరెట్లు తాగమన్నా? ఏంటి నేను చేసిన దుర్బోధ? చెడ్డ రోజులు రాబోతున్నాయి, శ్రమల కాలం రాబోతుంది, అగ్ని పరీక్ష మీకు రాబోతుంది. ప్రకటన 3:10 చెప్పినట్లు భూనివాసులను శోధించడం, లోకమంతటి మీదికి శోధన కాలం రాబోతుంది. తయారుగా ఉండండి. ఆదిమ అపోస్తలులకు శ్రమలు సంభవించినాయి. సంఘయుగం ఆరంభంలో ఇది జరిగిందో, సంఘయుగం అంతంలో మళ్ళీ అదే జరుగుతుంది. యేసు రాకడ ఇప్పుడప్పుడే కాదు, ముందు సంఘానికి శ్రమలు వస్తాయి, సువార్త చెప్పకుండా ప్రతిబంధకాలు వస్తాయి, క్రైస్తవ సంఘం శ్రమ పడుతుంది. యేసు రాకడకు ముందు ఇంకా చాలా సంగతులు జరగాలి, చాలా సూచనలు జరగాలి, చాలా తెగుళ్ళు వస్తాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, రాజకీయ కుట్రలు జరుగుతాయి. 2వ కీర్తనలో చెప్పినట్టు భూరాజులు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు, వారు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా ఆలోచన చేయుచున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యెహోవాకు విరోధంగా ఆలోచన చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం అభిషిక్తునికి విరోధంగా ఆలోచన చేస్తుంది. రానున్న దినాల్లో భారతదేశంలో సత్యం చచ్చిపోతుంది. సత్యాన్ని సమాధిలో పెడతారు, సువార్త సత్యం ఉండకుండా చేస్తారు. సత్యానికి స్తంభం ఆధారమైన క్రైస్తవ సంఘాన్ని హింస పెడతారు, ఎంతో మందిని చంపుతారు. కానీ బైబిల్ చెబుతోంది సత్యాన్ని చంపుతారు, పాతి పెడతారు, కానీ సత్యమును మరణము బంధించి ఉంచుట అసాధ్యము. 3వ దినము సత్యం మళ్ళీ లేస్తుంది, మరింత శక్తివంతమైన సత్యముగా లేస్తుంది. అక్షయమైన దేహముతో సత్యము లేస్తుంది, మహిమ దేహముతో సత్యం లేస్తుంది. మళ్ళీ చంపడానికి వీలు లేకుండా, మళ్ళీ చంపడానికి అవకాశమే లేని అక్షయ దేహముతో భారతదేశంలో సువార్త సత్యం లేస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. This is my message to the central government. This is my message to all the Manuvadis and anti-Christian forces in India. खबरदार, आप जो करने चाह रहे हैं आप कभी भी कामयाब नहीं होंगे. सच्चाई के खिलाफ आप कभी भी कामयाब नहीं होंगे. సత్యమునకు విరోధముగా ఎవరు గెలవడానికి వీల్లేదు. సత్యమును పాతి పెడదామనుకుని యూదా జనాంగం ఓడిపోయింది, సత్యమును పాతి పెడదామనుకుని రోమా ప్రభుత్వం ఓడిపోయింది. సత్యాన్ని పాతి పెడదాం అనుకుంటే భారత ప్రభుత్వం కూడా ఓడిపోక తప్పదని నేను చెబుతున్నాను. మేము మామూలుగా ఉన్నంతసేపు మేము మామూలు గొర్రెలమండి, అనవసరంగా కెలక్కండి మమ్మల్ని. అనవసరంగా కెలుక్కున్నారంటే ఇక్కడ గొర్రెల మంద పోయి సింహాల మంద అయిపోతుంది. అందరి కాళ్ళు ఒత్తుదాం, కాళ్ళు కడుగుదామని తగ్గించుకున్నాం క్రైస్తవులు. కడగనియండి, సేవ చేయండి,
మేమేదో అమాయకులు అనుకొని మా మీద కుట్రలు చేస్తే తర్వాత మీకు అసలు కాళ్ళే ఉండవు. సువార్తను చంపేసి పాతి పెడదాం అనుకున్నారు రోమా ప్రభుత్వం. సువార్త ఇంకా ఉంది, రోమా ప్రభుత్వం లేదు. మీకు తెలుసా, జోసెఫ్ స్టాలిన్ అనేవాడు రష్యా నియంత. భూమి మీద ఒక బైబిల్ లేకుండా చేస్తాను, భూమి మీద యేసు అనే పేరు లేకుండా తుడిచిపెడతాను, క్రైస్తవ్యం అనేది లేకుండా తుడిచిపెడతాను అన్నాడు స్టాలిన్. స్టాలిన్ చచ్చిపోయి సమాధిలో మట్టికి మణిగిపోయాడు. ఇవాళ రష్యాలో మీరు వెళ్ళి చూస్తే ఏ దిక్కు చూసినా సిలువ 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 కనబడుతుంది. వీళ్ళు లెక్కటండి. యేసుకు వ్యతిరేకంగా పోరాడిన ఏ ప్రభుత్వం ఇప్పటిదాకా గెలవలేదు, నాశనం అయిపోయింది. జాగ్రత్త, ఖబర్దార్. సువార్తను పాతి పెడతారు మీరు, రాజ్యాంగం మార్చేస్తారు. ఎందుకు తెలుసా రాజ్యాంగం మార్చరు? అది క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా కుట్ర. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా కుట్ర ఎందుకు చేస్తున్నారు? క్రైస్తవ్యం అంటే భయం పట్టుకుంది. అందరూ చెప్పుకుంటున్నట్టు 100కి 2 కాదండి క్రైస్తవులు, 25 మంది ఉంటారు కనీసం. అసలు లెక్కలు ఇవి. ఇది వాళ్ళకి తెలుసు. అందుచేత నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితిని కల్పిస్తున్నారు. కానీ క్రైస్తవులు భయపడతారా? పిచ్చోళ్ళకి తెలియదు అసలు. ప్రార్థన చేయడము నేరమని చట్టం కనుక వస్తే అప్పటిదాకా ప్రార్థనకు రానులు కూడా జూలు దులుపుకొని ప్రార్థనకు వస్తారు. దేవుని స్తోత్రం కలిగి ఉండాలి. అనవసరంగా కెలుక్కోవడం, ఇది అనవసరంగా కెలుక్కోవడం. పిచ్చోళ్ళారు. వాడు ఆ చట్టం చేయకపోతే సాకులు చెప్పి ఇంట్లో పడుకుంటా, ఏమో ప్రార్థనలేండి, చాలా పనులు ఉన్నాయండి, అలసిపోయానండి, ఒంట్లో బాగలేదండి, అన్ని సాకులు చెప్తారు, ప్రార్థనకు రారు. రేపు చట్టమే రానియండి. చట్టం వచ్చిందంటే ఆలోచపడం ఏంట్రా, శ్రమకాలం వచ్చింది, ఏసై వచ్చేస్తున్నాడు, లేండి ప్రార్థన చేద్దామని చెప్పి. ఇప్పుడేమో 25%, అప్పుడు 25% క్రైస్తవులు కానోళ్ళు ఉంటారు, మొత్తం 75% క్రైస్తవులు అయిపోతారు. దేవుని స్తోత్రం కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా, జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. బోధలెల్ల నసీకుపై వాక్యాన్ని పరపు దిగి వచ్చెను. బోధలెల్ల నసీకుపై వాక్యాన్ని పరపు దిగి వచ్చెను. Hallelujah, 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 hallelujah.
హల్లెలూయా. ఎండిన దీర్ఘదర్శి ప్రవచించాను. ఆ దేవుని దిక్కాగా హల్లెలూయా. ఆ ఎముకలు బ్రతికినాయి. దేవుని సత్యమును చాటించడానికి ఆ ఎముకలు ఒక బలమైన సైన్యమై నిలబడ్డాయిట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలోకి రండి దయచేసి. 12వ వచనం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, హల్లెలూయా, నా ప్రజలారా, చెప్పండి చెప్పండి చెప్పండి, చదవండి. ఏంటంటే మీరున్న ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. ఇప్పుడు ఎక్కడున్నారు? ఎందుకు వెళ్ళారు? అది ప్రశ్న. సమాధిలో సత్యాన్ని పెడితే అది బయటకు వస్తుందని చెప్పాను. సత్యానికి వ్యక్తి రూపమైన యేసును సమాధిలో పెడితే ఆయన బయటకు వచ్చాడని చెప్పాను. ఇప్పుడు సమాధిలో ఉన్నది ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు. సమాధిలోకి ఎందుకు వెళ్ళారు? రాజకీయ కుట్రను బట్టి. యేసును సమాధిలో పెట్టినటువంటి సాతాను ప్రభుత్వం ఇవాళ క్రైస్తవ సంఘాన్ని సమాధిలో పెట్టాలని చూస్తుంది. అయితే సత్యమయ్యున్న యేసు చెప్పిన మాట గారు శేషులేనా సభలో అందరూ జాగ్రత్తగా వినండి. సత్యస్తంభమైన మేము చెబుతున్నాం. సత్యమయ్యున్న యేసు చెప్పిన మాట సత్యస్తంభమైన మేము చెప్తున్నాం. ఎవడును మమ్మును చంపలేడు, ఎవడును క్రైస్తవ సంఘమును సమాధిలో పెట్టలేడు. అప్పుడప్పుడు మమ్మల్ని మేము అప్పగించుకుంటాం, సమాధిలోకి వెళ్ళినట్టు నటిస్తాము. కానీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో మేము అందరం మళ్ళీ బయటకు వచ్చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మమ్మల్ని సమాధిలో పెట్టినోడేమో బొందులోకి పోతాడు, మేమేమో గద్దె మీదకి వస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అరే క్రైస్తవ సంఘాన్ని తక్కువ అంచనా వేయొద్దు. అడ్రస్ లేకుండా పోతారు. భయపడొద్దు, ఎవరు భయపడొద్దు. మనం ఒక్కటిగా నిలబడి చూపిద్దామండి. మనం పరిగెత్తనం కాదు, సువార్త విరోధులు పరిగెడతారు. సాతాను కానీ పరిగెత్తించాలి, మనం పరిగెత్తొద్దు. అనువు కాని చోట అధికులం మన రాదు. అన్ని కాలాలు మనవి కాదని తగ్గి ఉంటాం. కానీ టైం వస్తుంది మాకు కూడా 2024లో. మమ్మల్ని సమాధి చేద్దాం అనుకున్నాను, మేమే బొందలు పెట్టేసి మేము గద్దె మీదకి వస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత సువార్త చెప్పి వాళ్ళని కూడా సమాధిలోంచి బయటికి తెస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు మ్యాటర్ అర్థమైందని నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రానున్నది క్రైస్తవ సమాజానికి గడ్డు కాలం. రాజ్యాంగాన్ని మారుద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మనం గట్టిగా నిలబడి ఎదుర్కోవాలి. ఒకవేళ వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చి రాయగలిగినా, సువార్త చెప్పడమే నేరమని బెదిరించి మనందరినీ సమాధుల్లోకి నెట్టేసిన, ధైర్యంగా ఉండండి. పునరుత్థానం అనేది ఒకటి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. డెత్ ఈజ్ నాట్ ఫైనల్, దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ డెత్, రిజరక్షన్. వాళ్ళ మతం వాళ్ళకి నేర్పింది ఏంటంటే మరణమే అంతం అని. మన ధర్మం మనకు అది నేర్పలే. మరణమే సమాప్తి అని అందరూ అనుకుంటున్నారు పిచ్చోళ్ళారా. అక్కడి నుంచి బయటకు వచ్చేది కూడా ఉందని బైబిల్ నేర్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ గడ్డు కాలంలో క్రైస్తవ డినామినేషన్లన్నీ ఒక్కటిగా నిలబడాలి. మనమందరము గట్టిగా కలిసి నిలబడి ఒక్క ఎంపీనైనా మనం పంపగలిగితే ఈ దుర్మార్గులు ఆగడానికి మనం అడ్డుకట్ట వేయవచ్చు. సువార్తను మరింత విరివిగా చాటించవచ్చు.
యేసు ప్రభు ఇప్పుడే రాడు. ఎందుకు రాడో చెప్తున్నా. ఆయన రావాలంటే రెండు జరగాలి. కరువులు, భూకంపాలు, వరదలు ఇవి కాదు, రెండు జరగాల. మత్తయి సువార్త 24:14 అపొస్తలుల కార్యాలు 3:21. మత్తయి 24:14 ఏం చెప్పాడంటే, ఈ రాజ్య సువార్త సాక్ష్యార్థమై భూమి మీద సకల జనములకు ప్రకటించబడును, అటు తరువాతనే అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త భూమి మీద సకల జనములకు ప్రకటించబడుతుంది, ఆ తర్వాత అంతం వస్తుంది. అంటే ఇప్పుడు యేసు ప్రభు రాకుండా ఆపాలంటే సైతాన్ గాడికి ఒక్కటే ఛాన్స్, ఏంటంటే సువార్తను ఆపాల. సువార్త వినకుండా కొన్ని జనాంగాలు ఉన్నంతసేపు ప్రభు రాడు, అక్కడే ఉంటాడు. హీ కెన్ బై మోర్ టైమ్ ఫర్ హిజ్ ఈవిల్ ప్లాన్స్. సాతాను గాడి కుతంత్రం. ఆ రాజాధిరాజుగా యేసు వచ్చి నీతి రాజ్యం స్థాపించకుండా ఆలస్యం చేయాలంటే సువార్తను ఆపండిరా. సువార్త ఆపినంతకాలం ఆయన రాడు. ఆయన రావడానికి మత్తయి 24:14 ఒప్పుకోదు. బైబిల్ అబద్ధమైపోతుంది. కొన్ని జనాంగాలకు సువార్త అందకుండానే యేసు వచ్చేస్తే బైబిల్ అబద్ధమైపోతుంది. అందుచేత యేసు రావడం ఇష్టం లేని శక్తులు, అంధకార శక్తులు రాజకీయ కుట్ర చేసి రాజకీయ శక్తిగా నిలబడి సువార్తను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొదటి విషయం. రెండవ సంగతి, అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. అప్పటిదాకా యేసు పరలోకవాసిగా ఉంటాడు. కుదురుబాటు కాలాలు రాకుండా ఆపగలిగితే యేసు రాకుండానే ఉంటాడు. సువార్తను ఆపుతారు, దిద్దుబాటును ఆపుతారు. ఇది అంధకార శక్తుల కుట్ర. ముళ్ళును ముళ్ళుతో తీయాలి. మనం ఏం చేయాలి మరి? యేసు రాకడను ఆలస్యం చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభువుని యేసు త్వరగా రమ్ము అని ఆత్మయు పెళ్లి కుమార్తెయు చెప్పుచున్నారు. తొందరగా వచ్చే యేసయ్యా అని మనం చెప్పాలి. తొందరగా రావాలంటే ఏం చేయాలి మరి? సువార్త ప్రకటించాలి, దిద్దుబాటుకు మనం సహకరించాలి. వాళ్ళ కుట్రేమో దిద్దుబాటును ఆపాలని, సువార్తను ఆపాలని. మన జవాబు ఏంటి? నువ్వెంత ఆపినా సువార్త చెబుతాను, దిద్దుబాటుకు పూనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 2 పాయింట్లలో సువార్త ప్రకటించడానికి, సంస్కరణ ఉద్యమం చేపట్టడానికి సకల క్రైస్తవ డినామినేషన్ల నాయకుడు ఎప్పుడైతే ఏకమవుతారో, ఏలికలేకి భవించి అభిషిక్తుని, ఇదే నా ఆలోచన విధానం. అది కాదు ఆలోచన విధానం అంటే, భూమి మీద ఉన్న శక్తులన్నీ అభిషిక్తునికి విరోధంగా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆ అభిషిక్తుని రక్తము చేత కడుగబడి విమోచింపబడిన నేను ఆ అభిషిక్తునికి అనుకూలంగా ఆలోచించే మేధావుల సమాజాన్ని నేను సమకూరుస్తాను అని నేను సమకూర్చిన సంఘమే రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. we make counter conspiracy. వాళ్ళ కుట్రకు వ్యతిరేకంగా ఇంకో కుట్ర మేము చేస్తాం. మాది కుట్ర అనుకుంటే అనుకోండి, పర్వాలేదు. నువ్వు అన్యాయంగా కుట్ర చేస్తున్నావు. నీ కుట్రను విఫలం చేసే ప్లాన్ మా దగ్గర కూడా ఉంది. ఇవాళ వాళ్ళ చట్టాలు మార్చనియండి, చూడండి ఏం జరుగుతుందో చూడనియండి. ఇప్పటికంటే 100 రెట్లు వేగంగా సువార్త వ్యాపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయపడదామా? ధైర్యంగా ముందుకు సాగుదామా? నిద్రపోదామా? మెలకువగా ప్రార్థన చేద్దామా? కీసులాటలు పెట్టుకుందామా? దేవుని కొరకు ఏకమవుదామా? ఏకమవుదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం మనం లేచి నిలుచుండి ప్రభువును స్తుతించి ఆరాధిస్తూ ఒక నూతన తీర్మానంతో ఈ కూటాన్ని ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రఖబర రబ సుందర యారదర రబ సుహారబ శిఖందర యారబరాసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరము చేతులెత్తి దేవుని స్తుతిస్తూ దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభువా,
ఆనాడు యేసును చంపేయాలని కుట్ర, రోమా ప్రభుత్వమే కుట్ర చేశారు, యూదా మతాధికారులు కుట్ర చేశారు. బాహ్యమును మాత్రమే యూదులై హృదయంలో సున్నతి పొందని యూదులు కుట్ర చేశారు. ఇవాళ దేవుని సత్యాన్ని పాతిపెట్టే కుట్ర జరుగుతోంది. కానీ సత్యమును బంధించి ఉంచుట సాధ్యము కాదు. సత్యానికి స్తంభమైన క్రైస్తవ సంఘమును బంధించుట సాధ్యము కాదు. దీర్ఘదర్శి ప్రవచించగా దేవుని శక్తి దిగిరాగా ఆ ఎముకల కుప్ప మహాసైన్యమై నిలిచిందని చెప్పిన తండ్రి నీకు స్తోత్రం. నా ప్రజలారా, మిమ్మల్ని సమాధుల్లో వదిలేయను, సమాధుల్లోంచి బయటికి రప్పిస్తానని చెప్పిన వాగ్దానము కొరకు నీకు స్తోత్రం అని చెప్దాం. అందరం రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా రీరాబా షఖరందల రాబా రాసి హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు 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 వందనాలు. స్తుతి 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 స్తుతి. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. మృత్యుంజయుడానికి వందనాలు. సత్య స్వరూపుడానికి వందనాలు. సమాధి బంధించడానికి అవకాశం లేనంత సర్వశక్తిమంతుడు నీవు కనుక నీకు వందనాలు. Hallelujah, hallelujah. Let the Spirit of God come down upon God's people. Lord, Holy Spirit, come down upon your people. Hallelujah. Anoint us as never before, oh Lord. మునిపెన్నులు లేని విధంగా మమ్మల్ని అభిషేకించండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని పురుకొల్పండి. ఉరదబరశరకదరబసి కలందరబరాసి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. మమ్మల్ని బలపరచండి తండ్రి. భారతదేశంలో క్రైస్తవ డినామినేషన్లు అన్ని ఏకము కావడానికి నీ పరిశుద్ధాత్మను ప్రమాణించండి. హల్లెలూయా. ఎంతమంది యేసును హృదయంలో విశ్వసించున్నారు వారందరూ రోడ్ల మీదకి రావడానికి నీ పరిశుద్ధాత్మ కార్యము నడిపించండి, జరిగించండి. పిరికితనం అనే సమాధి నుంచి బయటికి నడిపించండి తండ్రి. సోమరితనం అనే సమాధి నుండి బయటికి నడిపించండి తండ్రి. రహస్య పాపాలనే సమాధి నుండి బయటికి నడిపించండి తండ్రి. అసూయ ద్వేషం అనే సమాధి నుంచి బయటికి నడిపించండి తండ్రి. డినామినేషన్ తత్వం అనే సమాధి నుంచి బయటికి నడిపించండి తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. ఇక మేము సమాధుల్లో ఉండము నాయన. అయ్యో, ప్రేమ లేనటువంటిది మనస్తత్వం అనే సమాధిలో మేము ఉండము నాయన. అసూయ ద్వేషములనే సమాధిలో మేము ఉండము తండ్రి. మమ్మల్ని బయటికి నడిపించు తండ్రి. ప్రార్థన లేని జీవితం అనే సమాధి నుంచి మమ్మల్ని బయటికి నడిపించు తండ్రి. అపవిత్రాత్మ శక్తుల బంధకాల నుంచి మమ్మల్ని బయటికి నడిపించు తండ్రి. సమాధిని గెలిచిన తండ్రి, సమాధిని తెరచిన తండ్రి, మేమున్న సమాధులు తెరవండి, మమ్మల్ని బయటికి నడిపించండి. భారతదేశ క్రైస్తవులందరినీ కూడా పిరికితనం అనే సమాధి నుంచి బయటికి నడిపించండి తండ్రి. ఏ ప్రభుత్వానికి కాదు, విశ్వ ప్రభుత్వానికి భయపడాలి. ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరచండి, ఉజ్జీవము దయచండి తండ్రి. Hallelujah, hallelujah. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Hallelujah, 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 hallelujah. Oh, rabara bara 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 shabara bara karandala rabara si. Hallelujah, 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 hallelujah. భారతదేశంలోని చీకటి శక్తులన్నీ పారిపోమనేస్తున్నామని ఆజ్ఞాపిస్తున్నాం. యేసుని బండ మీద మేము కట్టబడిన సంఘం, క్రైస్తవ సంఘంలో నిలబడడానికి పాతాళలోక ద్వారాలకు శక్తి లేదని మేము ప్రకటిస్తున్నాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుచున్నాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరమని చెప్పిన యేసు నీ మాట రూఢిపరచండి, మీ సేవకుని మాట రూఢిపరచండి, దుష్ట శక్తులను భయపెట్టండి, పారద్రోలండి తండ్రి. సువార్తకు వ్యతిరేకంగా
పడక గదిలో రహస్యంగా ఆలోచించడానికి కూడా మతోన్మాదులు భయపడి వణికి చచ్చిపోవునట్టు వారిని భయపెట్టండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ సంఘాన్ని భయపడదామని ప్రయత్నిస్తున్న వాళ్ళను మీరు భయపెట్టండి తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకలందరవా సికందర రబరాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనుదినం ఈ ప్రార్థన చేద్దాం, అనుదినం ఈ ఆలోచన చేద్దాం, అనుదినం ఈ స్తుతి ఆరాధన చేద్దాం. ఒక ఉద్యమం ఇక్కడే ప్రారంభం కావాలి. భారతదేశం నలుమూలలకు అది వ్యాపించాలి. సకల డినామినేషన్లు ఏకమైపోవాలి. భూరాజులు యెహోవాకు విరోధంగా ఏకీభవించారు. రాజులైన యాజక సమూహం అభిషిక్తునికి అనుకూలముగా ఏకీభవించాలి. అభిషిక్తుని పక్షముగా ఏకీభవించాలి. ఈ ప్రచండమైన దైవ కార్యం ఇక్కడ ఆరంభం కావాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. పెద్దలు ప్రార్థన చేయండి, పిల్లలు ప్రార్థన చేయండి, స్త్రీలు ప్రార్థన చేయండి, పురుషులు ప్రార్థన చేయండి, సంఘ పెద్దలు ప్రార్థన చేయండి, ప్రసంగికులు ప్రార్థన చేయండి. Everyone pray right now. Hallelujah. ఈశ్వరందలరమ హూదారవాస ఖందలరియరవరస్ ఊరబబరకమందరలదరవరస్. సర్వాంతర్యామి సత్య స్వరూపా ఇప్పుడే దిగిరమ్మయా. గ్లోరీ. సర్వాంతర్యామి సత్య స్వరూపా ఇప్పుడే దిగిరమ్మయా. ఆమేన్. చూడాలని యేసులాగా ఉండాలని నా ఆశయ. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా దిగిరమ్మయా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా దిగిరమ్మయా. ఆమేన్, 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 ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్మనాయన. ఈ రాజ్యం సువార్త సకల జనములకు ప్రకటించబడాలంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు అవసరం. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడి దిగి రావాల్సిందే. దేవుని ప్రజలు సమాధుల నుంచి బయటకు రావాలంటే పరిశుద్ధాత్మ దిగి రావాలి. ఓ పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్మనాయన, దిగిరమ్మనాయన. Bless our country. Fill our country with social justice. Fill our country with the truth about God. Hallelujah, hallelujah, hallelujah. Fill every Christian's heart with love, Lord. With agape love, Lord.
కందర రవ శిఖందర రవ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి క్రైస్తవుని హృదయాన్ని ప్రేమతోనూ ధైర్యముతోనూ సత్యాసక్తితోనూ నింపడానికి పరిశుద్ధాత్మగా దిగిరాను 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 దిగిరాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Come Lord Holy Spirit. Ushabara babara khandara ravarasi. Hallelujah 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 hallelujah. Ushabara babara khandara ravarasi. Hurandara yakara ravarasi. Hallelujah 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 hallelujah. ప్రేమ కలిగిన మన మహాపరిశుద్ధుడు, ఈ రాత్రి మీరు దిగి వచ్చినందుకు నీకు స్తోత్రం. మాట్లాడు మీరు నాతోనూ మాతోనూ సర్వ భారతదేశ క్రైస్తవ సమాజముతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం చేస్తున్నాం. ఇక మీద క్రైస్తవ జనాంగం భారతదేశంలో సమాధుల్లో ఉండరు కనుక నీకు వందనాలు. బయటికి వచ్చేస్తున్నారు కనుక నీకు వందనాలు. మహాసైన్యమై భారతదేశ క్రైస్తవ సంఘం నిలబడుతుంది కనుక నీకు వందనాలు. అందుమూలంగా ఈ రాజ్య సువార్త సకల జనములకు ప్రకటించబడుతుంది కనుక నీకు స్తోత్రాలు. ఈ సువార్త ప్రకటన అడ్డుకోవడానికి మతోన్మాదులు చేస్తున్న కుట్ర భగ్నమైపోతుంది కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దిగి వచ్చారు మీరు మాట్లాడే స్తోత్రం. ఇది నీ మాట, నీ వందనాలు చెల్లిస్తున్నాను. నీ మాట నెరవేరక తప్పదు నాయన, నీ వందనాలు చెల్లిస్తున్నాను. తాత్కాలికంగా ఏదో బంధించినట్టు కనబడుచు పునరుత్థాన శరీరంతో సువార్త సత్యం లేస్తుంది కనుక, క్రైస్తవ సంఘం లేస్తుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ధైర్యంగా ముందుకు సాగుతున్న మమ్మల్ని అందరినీ బలపరచండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వలోక రక్షకుడు యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసం చేరవచ్చిన మన కాంగరకు భూలోకమందున సకల భక్త కోటికి సత్యాన్వేషకులందరికీ దైవాభిమానులందరికీ దైవాన్వేషకులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఎడబాయక సదా తోడైంది సత్య మార్గంలోకి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునికి జయ. ప్రభు యేసు రక్తమునికి జయ. ప్రభు యేసు నామములకు సంపూర్ణ జయం. అపవాదికి వారి సమస్త క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ like and subscribe the యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. God bless you.